ఇదే గుళ్ళో ఇంకో తప్పు ఆయన చేశాడు. ఒకసారి ఆ వీడియో కూడా ప్లే చేయమ్మా. చూస్తున్నారా ఆ వీడియోలో? హవిస్సులండి. అదేంటి? యజ్ఞగుండం కనపడుతుంది కదా. యజ్ఞగుండం చేసేది, యజ్ఞగుండంలో మనం ఆ మంత్రం చెప్పేటప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆ వీటిని హవిస్సులు అంటాం. వాటిని అగ్నిగుండంలో వేస్తాం. మంత్రం చదువుతూ వేస్తాం, లేకపోతే మంత్రం వింటూ వేస్తాం. స్వాహ అనాలి. మంత్రం ఆయన చెప్తాడు, స్వాహ అంటూ మనం లాపలేస్తాం. ఏం నమ్ముతామంటే, మా మతంలో, హిందూ మతంలో నమ్మకం ఏంటంటే, ఆ హవిస్సుల్ని అగ్నిదేవుడు, అగ్ని ఉన్నాడు కాబట్టి అగ్నిదేవుడు ఇవి తీసుకెళ్లి సేవ కల్పిస్తే మన కోరిక నమ్మకం జరిగింది కూడా. నా కళ్ళ ముందు నేను చూశాను. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటిని ఆయన ఏం చేశాడు? అవి తీసుకెళ్లి పూజారి గారికి ఇచ్చాడు. అసలు నమ్మకం లేదు, ఇష్టం లేదు. ఎందుకు పోతావు స్వామి, మాకు కర్మ ఎందుకు నీ మూలకంగా? హిందూ మతం మీద, హిందూ దాడుల మీద ఎందుకు చేస్తావు? హిందూ మతం మీద నీకు నమ్మకం లేకపోతే వెళ్ళొద్దు. ఇంకోసారి మీ ద్వారా ఇంకోటి కూడా నేను కోరుకుంటున్నా, మీరు ఇన్ని పిలవద్దు. అసలు హిందూ మతాలకి, హిందూ మతంలో ఉన్నటువంటి గుళ్లల్లో చేసే వాళ్ళకి, హిందూ మతానికి మీ ద్వారా నేను ఒకటే కోరుకుంటున్నా, ఎందుకు ఇన్ని పిలుస్తారు? మాకెందుకు ఈ అవమానాలు చూపెడతారు? ఆయనకి ఇష్టం లేదు. మన కళ్ళ ముందు ఆయన కనపడుతుంది. ఆయన భార్య ఏమో తీర్థం ఇస్తే తల మీద పోసుకుంటుంది, ఈయనేమో తీర్థం కింద పోస్తాడు. ఇలాంటి పనులు చేసేవాళ్ళని మనం పిలిచి మనం ఎందుకు అవమానపడాలి? హిందూ మతాన్ని ఎందుకు మీరు కించపరుస్తున్నారు? ఈ దేవాలయాల మీద వాళ్ళు చేసినటువంటి దాడుల సంగతి మీకు తెలుసు కదా. 1924లో ఎన్ని దాడులైనవి, ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకు ఈ విధంగా మనం చేయాలి? ఇవన్నీ మనం ఎందుకు చేయాలని మరొకసారి మీ ద్వారా నేను అడుగుతున్నా.